నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా ఇది నేను పుట్టి పెరిగిన ఇల్లబే ఇక్కడే నేను ఆడుకున్నాను ఇక్కడే మా అమ్మ చేతి గోరుముద్దలు తిన్నాను అవునా అమ్మా మరి అమ్మమ్మ ఎవరు ఈవిడే మా అమ్మ పేరు తులసి మరి మీ నాన్న ఎవరమ్మా నాన్న అంటే మా నాన్నెవరు మీ నాన్నెవరో తెలీదా అమ్మా నాకు గుర్తొచ్చినంత వరకు అమ్మ మాత్రమే తెలుసు మా నాన్నెవరో ఆయన రూపం ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడు అమ్మమ్మ ఎక్కడుంది తెలీదు నీకు గుర్తున్నంత వరకు ఈ ఊళ్ళో ఏం జరిగిందమ్మా అమ్మకి జబ్బు చేసింది సిటీకి తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయించమని డాక్టర్ గారు చెప్పారు కష్టపడి దాచుకున్న డబ్బులు చీటీపాట రాణి కొట్టేసింది డబ్బుల కోసం సిటీకి వెళ్ళాను ఆ తర్వాత ఏం జరిగిందమ్మా అంతవరకే గుర్తుంది ఆ తర్వాత ఏమైందో తెలియదు ఈ ఊళ్ళో మన బంధువులు చుట్టాలు ఎవరూ లేరా అమ్మా ఇది పల్లెటూరు కదమ్మా ఊరంతా మన బంధువులే అందరూ మన చుట్టాలే అలా కాదమ్మా ప్రత్యేకించి నీకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా
అడిగితే నీకు గతం గుర్తొస్తుందమ్మా. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. గతాన్ని మర్చిపోయా అంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్తారు. ఇప్పటి వరకు ఎలా గుర్తొచ్చిందో మిగతాది కూడా అలాగే గుర్తొస్తుంది. ఒకరి మీద ఆధారపడకుండా, ఎవరి దయాదాక్షిణ్యాలు అక్కర్లేకుండా మన సొంత ఊరు వచ్చాం. ఇక్కడే ఉందామమ్మా. కానీ అన్నయ్య, ఆయన ఇల్లు. మాట్లాడకు దివ్య. అదంతా మర్చిపోమని అమ్మ చెప్పింది కదా. అవును కదమ్మా? అవును. ఇక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుదాం. అడిగితే ఏదో ఒక పని దొరక్కపోదు. జమీందారి గారింట్లో ఇంటి పనులు చేయటకు మనుషులు కావాలహో. చూసారా, అడగకుండానే పని దొరికింది. దేవుడే దారి చూపించాడు. థ్యాంక్ యూ ఏసీపీ గారు. ఇదే జై పూర్వీకుల ఇల్లు. ఓ, ఘోస్ట్ హౌస్. సారీ, ఐ మీన్ ఈ ఇంట్లోనే కదా చాలా మంది కోడళ్ళు చనిపోయారు. అయితే ఇంక మీ పెద్దమ్మాయి మంగ కూడా ఇక్కడే చనిపోయేదనుకుంటా. నా కూతురు బ్రతికే ఉంది. ఏమంటున్నారు? మీ అమ్మాయి మంగ బ్రతికే ఉందా? నేను బతికే ఉన్నానని మా మామ్ చెప్తుంది. రండి ఏసీపీ గారు, కాఫీ తాగి వెళ్తురు. సారీ మేడం, నాకు చాలా పనులున్నాయి. మిస్ అయిన కొందరిని పట్టుకోవాలి. మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. ఓకే, బాయ్. సీ యూ సూన్ మిస్ నిత్యా శ్రీనివాస్. మనం త్వరలోనే కలుద్దాం. ఎందుకు? జస్ట్ క్యాజువల్గా. నేనంత తీరిగ్గా లేను. అయినో నేను కూడా బిజీయే, బట్ మనం కలవాల్సిన టైము తప్పకుండా వస్తుంది. గో టు హెల్. థ్యాంక్ యూ సో మచ్ మిస్ నిత్యా శ్రీనివాస్. ఉంటాను మేడం, బాయ్. పద బేబీ. రండి మేడం. వీళ్ళు కూడా దిగబడ్డారా? అందరూ ఇక్కడికే చేరుతున్నారన్నమాట. వస్తే రానివి చంద్రిక, మనకేంటంట నష్టం? మీకు కూడా విషయం తెలిసిందా స్వరూప? అందుకే వచ్చారా? అవును బామ్మగారు, జై మంగళ్ ఇక్కడున్నారని నిత్య చెప్పింది. మామ్ కాదు, మంగ ఇక్కడ ఉండడం ఏంటో వదిన గారు? ఐ మీన్ మంగ జ్ఞాపకాలండి. అవును మేడం, మంగా మేడం గారి మెమరీస్ కోసమే జైసార్ ఇక్కడికి వచ్చుంటారు. మంగ కూడా ఇక్కడికి వస్తుందంట చంద్రిక. అది మనల్ని గుర్తుపట్టలేదు, ఇక సొంత ఊరేం గుర్తుంటుంది, ఇక్కడికి ఎందుకు వస్తుంది?
చలమయ్యా. నమస్కారం స్వామి. పాత్రధారుల ప్రవేశం పూర్తయింది. సూత్రధారి నాటకం మొదలవుతుంది. అయ్యవారి ఆజ్ఞ వచ్చింది. అమ్మవారి ప్రసాదం తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఇచ్చిరా. అలాగే స్వామి. ఏమండోయ్, దుమ్ము లేకుండా తొడవండి, నాకు దుమ్ములు వస్తున్నాయి. చంపుతాం. చారి, ఇంటి పనులు చేయడానికే పని వాళ్ళని మాట్లాడమని చెప్పాం. ఏం చేశావు? ఊళ్ళో దండోరా వేయించారండి. మరి ఇంకా ఎవరు రాలేదే? ఒరేయ్, నిజం చెప్పరా, మాతో నీ పనులని చేయించాలని ప్లాన్ చేసావు కదూ? నేను పని చేస్తే జీతం వస్తుంది కానీ మీతో పని చేయిస్తే నాకేమొస్తుందండి? ఆనందం ఆనందం వస్తుందిరా. మేం కష్టపడితే నీకిష్టం కదా. ఏమిటండి ఈ అభాండాలు? మా మీనాక్షిని చారుకేసుని ఇంట్లో వదిలేసి నేను మీతో వస్తే నాపై నీలాపనిందలు వేస్తారు. వాళ్ళని కూడా వెంట పెట్టుకు రాకపోయావా? ఎందుకు? ఇలా పని చేయించడానికా? నేను చేస్తున్న చాకరీ చాలదండి, వాళ్ళు కూడా కష్టపడాలండి. నేను కష్టపడొచ్చు గాని నీ భార్య కొడుకు మాత్రం కష్టపడకూడదా? ఏంట్రా నీ ఉద్దేశం? ఏమండోయ్, ఇందాక ఇంట్లో వినిపించిన విచిత్రమైన శబ్దాల సాక్షిగా చెప్తున్నాను, నాకే దురుద్దేశం లేదు. ఒరేయ్, నీకు దండం పెడతా, శబ్దాల గురించి మాత్రం చెప్పొద్దురా, గుండె దడొచ్చేస్తుందే. ఏమండి, ఇంటికి అవి ఏ శబ్దాలంటారు? అమ్మమ్మ చెప్పినట్టు పక్షుల శబ్దాలేనా? పావు చేసిన శబ్దాలు కూడా అయి ఉండొచ్చండి. ఇంతకు ముందు ఇంట్లో పెద్ద పావు ఒకటి తిరిగింది కదండి. అమ్మో, పామేనా చారి? ఊరికే అన్నారండి, ఎందుకంత భయపడతారు? అమ్మా, రండి చలమయ్య శాస్త్రి గారు. నమస్కారం చలమయ్య శాస్త్రి గారు. నమస్కారం అమ్మా. మీరెప్పుడొచ్చారు చలమయ్య శాస్త్రి గారు? మీకు చెప్పి స్వామీజీతో బయలుదేరానమ్మా. గుళ్ళో తొలిపూజ చేశాను. ఆలయ ధర్మకర్తలుగా మీకు అమ్మవారి ప్రసాదం ఇచ్చిరమ్మని స్వామీజీ చెప్తే వచ్చాను. తీసుకోండి. మీరు చెప్పారని మేమందరం ఈ ఊరికొచ్చాం చలమయ్య. స్వామీజీ చెప్పిన మంచి కోసం ఎదురు చూస్తున్నాం. తప్పకుండా మంచే జరుగుతుందమ్మా. అది నా కళ్ళారా చూశాను. ఏం చూశారు శాస్త్రి గారు? అది ఆ స్వామివారి మహిమ చూశానమ్మా. ఎప్పుడూ గంభీరంగా ఉండే ఆయన మొహంలో చిరునవ్వుని చూశాను. మా జై ఇంటికి ఎప్పుడొస్తాడు శాస్త్రి గారు?
వస్తారమ్మా. మీరు ఊహించని మంచి జరుగుతుంది. ఏంటి చంద్రిక, ముసలోడు ఏదేదో చెప్తున్నాడు, ఊహించండి ఏదో జరుగుతుందంటున్నాడేంటి? ఆ ముసలోడికి నోరుంది చెప్తున్నాడు, మనకి చెవులున్నాయి, విందాం. అమ్మా, అది చలమే శాస్త్రి గారు, ఏదో చెప్పబోతూ ఆగిపోయారు. ఏం లేదమ్మా, త్వరలో మీరే చూస్తారు. ఏం చూస్తాం? ఆ భగవంతుడు లీల. మీరే చూడండి అమ్మా, ఆ దేవుడి అనుగ్రహాన్ని చూడండి. మీరు ఊహించనిది కళ్ళ ముందు నడిచొస్తోందమ్మా, అలా చూడండి. మంగా 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 మేడం, మంగ ఇక్కడికి రాదు అన్నావు, వచ్చింది ఏంటి చంద్రిక? దానికి మైండ్ పోయిందనుకున్నాను కానీ మనకి మతిపోయేలా చేస్తుంది అనుకోలేదు. మంగా నమస్కారం చలమయ్య శాస్త్రి గారు. అమ్మా, నువ్వు కారణ జన్మురాలి తల్లి. మా పూర్వీకులు ఈ ఇంటికి పెట్టిన శాపాన్ని తొలగించడానికి మనిషి రూపంలో అవతరించిన అమ్మలగన్న అమ్మవి. సాక్షాత్తు జగన్మాతవి. నువ్వు నాకు నమస్కారం చేయడం ఏమిటమ్మా? నేనే నీకు పూజలు చెయ్యాలి తల్లి. మంగకు మొత్తం గుర్తొచ్చినట్టు చంద్రిక, అందుకే వచ్చింది. మన పని అయిపోయినట్టి పౌడరు. మంగ నోరు విప్పిన మరుక్షణం మనల్ని వీళ్ళు చంపడం గ్యారంటీ. మేము చూస్తున్నది నిజమే కదా, లేక భ్రమలో ఉన్నావా? ఇది కల కాదు కదమ్మా, నిజమే కదా? కలలాంటి నిజం, నిజమైతే పోకుండా ఉండాలి అనుకునే భ్రమ. జై సార్ కోసం మేము ఈ ఊరొస్తే సాక్షాత్తు మీరే కనిపించారా మేడం? మేము నమ్మలేకున్నాం. నిత్య,